హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. స్టూడియో ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను. మళ్ళీను అగైన్ ఎస్టర్డే మనం ఒక లైఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక హెల్త్కి సంబంధించినటువంటి ఒక మంచి వీడియో చేసుకున్నాం. అయితే ఆ వీడియో చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది యూజ్ చేసి మరి బాగుందనేసి రెస్పాన్స్ అనేది చక్కగా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, అది ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ. సో ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఈరోజు కూడా మనం ఒక ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ అంటే ప్లాస్టిక్ ఫైబర్స్ సంబంధించినటువంటి 2 కంపెనీస్ అన్నమాట నేను రీఛార్జ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి ఒక కంపెనీ అనేది తీసుకోవడం జరిగింది. అదేనండి సుప్రీం ఇండస్ట్రీ అన్నమాట. ఇది 5 కంపెనీస్ అన్నమాట. ఓకే, ఇది నేను ఏంటంటే చాలా రోజుల నుంచి చూసాను. బట్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఇది గ్రోతింగ్ అనేది మన ప్రాఫిట్ చాలా బెస్ట్‌గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎలా ఇచ్చిందనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. టోటల్‌గా మీకు అంటే నేను ఇన్వెస్ట్ పెట్టమని చెప్పను. బట్ మీకు నచ్చితే ఫండమెంటల్ అనాలిసిస్ మీరు కూడా చేసుకొని అప్పుడు దీనిని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ డైరెక్ట్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మనం స్ప్రింగ్ 1 ఇయర్ 1.5 2 ఇయర్ ఇలా మనం పెట్టుకున్నా కూడా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే ఇలా పెట్టుకున్నప్పుడు మనం తక్కువ అమౌంట్తో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు ప్రాఫిట్ కూడా రావాలి కదా. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే స్లో గోవర్స్ కానీ ఇక్కడ స్టాక్స్ అనేది డివైడెడ్గా మనకు 6 స్టేజెస్ స్టాక్స్ ఉంటాయి అన్నమాట. గ్రోత్ స్టాక్స్ ఒకటి, అందులో మనం ఏంటంటే బెస్ట్గా మనము ఫాస్ట్ గ్రోవర్ స్టాక్స్నే తీసుకోవాలి. ఎందుకంటే మన ఇన్కమ్ అనేది కంపౌండ్ రావాలి అంటే మనం మ్యాక్సిమం ఫాస్ట్ గ్రోవర్ స్టాక్స్నే ఎంచుకోవాలి. సో ఏ ఇండస్ట్రీస్ అనేది ఫాస్ట్ గ్రోవర్ స్టాక్స్ అనేది మనకు మల్టీ బ్యాగర్ అంటే డబుల్ అవుతుంది అనేది మనం పాయింట్ అవుట్ చేసుకోవాలి. సో ఇది ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ అన్నమాట. ప్లాస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక బెస్ట్ స్టాక్స్ అన్నమాట ఇది. అంటే ఇది ఫండమెంటల్‌గా కూడా చాలా బెస్ట్‌గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తే మీరు దీని మీద ఎనాలిసిస్ చేసి మీరు ఎక్కడ కొనాలి అనేది కూడా నేను చెప్తాను. మీరు అక్కడ వచ్చినప్పుడు కొనుక్కొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్తున్నాను. కాకపోతే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీలోని. ఒకసారి అది ఎంతవరకు పడే ఛాన్స్ ఉన్నది అనేది మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనం ఒకసారి ఫండమెంటల్‌గా అనాలిసిస్ మీద మనం వెళ్ళినట్లయితే ఇది మనకు సుప్రీం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చార్ట్ అన్నమాట ఇది. ఇది మంత్లీ చార్ట్. సో ఇది ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. మీకు ఒకసారి ఫండమెంటల్ అనాలిసిస్‌కి తీసుకెళ్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనము సుప్రీం ఇండస్ట్రీస్ అనేది ఒక ప్లాస్టిక్ సంబంధించినటువంటి కంపెనీ అన్నమాట. ఇక్కడ నేను screener.com వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్‌లో మనకు సుప్రీం ఇండస్ట్రీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అన్ని మనకు డీటెయిల్స్ దొరుకుతాయి. ఇందులోని మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 57,674 crores ఉంది దరిదాపులుగాని ఇక్కడ. నెక్స్ట్ పిఈ రేషియో అయితే 56 అన్నమాట ఉంది. 56 అనేది కొద్దిగా ఓవర్ వాల్యుయేషన్ ఉంది. స్టాక్స్ ఎప్పటి వరకు ఇది పడవచ్చు అంటే అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ROC వచ్చేసి 26%, అలాగా ROE వచ్చేసి 21% ఉంది. దిస్ బెస్ట్ అని చెప్పుకోవాలి. డెప్ట్ వచ్చేసి 43 crores అన్నమాట. డెప్ట్ ఈక్విటీ వచ్చేసి 0.01. ఇది చాలా బెటర్ దాన్ అన్నమాట. యాక్చువల్ అయితే మనకు 0.01 అంటే అసలు డెప్ట్ ఈక్విటీ అనేది అసలు అప్లై లేవన్నమాట. చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే పిఈజీ రేషియో 3.76 అయితే బెస్ట్ అని చెప్పుకోవాలి. ప్లెడ్జింగ్ అయితే ఏమీ లేదు. ఇక్కడ మనం డైరెక్ట్గా వస్తే ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 48% ఉంది. ఇక్కడ ఎఫ్ఎఫ్ఐ వాళ్ళ హోల్డింగ్ వచ్చేసి 23 ఉంది అనమాట. ఇక్కడ డిఐ వాళ్ళది 12% ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేది ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి మనకు 23% ఉంది కాబట్టి ఎక్కువ హెవీగా ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ మనకు ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఇంకొక వాల్యూ ఏంటంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అన్నమాట. ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది 4,500 ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 4,540 అన్నమాట. ఇక్కడ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది 628. సో ఇక్కడ 4 టైమ్స్ పెరిగింది అనమాట. దీని ద్వారా 3 టైమ్స్ పెరిగింది కాబట్టి మాక్సిమం మనము ఒక 2 టైమ్స్ పెరిగే విధంగా స్టాక్ వచ్చినప్పుడు బై చేయాలన్నమాట. సో ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది మనకు 1628 అన్నమాట. దీని ఒరిజినల్ ఇంట్రిన్సిక్ వాల్యూ.
ఓకే. దీనికి క్యాష్ వాల్యూ వచ్చేసి రూ. 2గా ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి ఇయర్లీ మనకు మాక్సిమం రూ. 80 అనమాట. రూ. 80 పెరగడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి మనం ఈ ఓవరాల్‌గా మనకు ఇది ఓవర్‌గా ఉందా లేదంటే మనకు అండర్ వాల్యూలో ఉందా స్టాక్ లేదంటే ఓవర్ వాల్యూడ్‌లో ఉందా అనేది చెప్పుకోవాలంటే మనము చార్ట్‌కెళ్ళాలి. చార్ట్‌కెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మనం మాక్సిమం ఏంటంటే 10 ఇయర్స్ డేటా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఈ స్టాక్ అనేది 2014 అనమాట. 2014 నుంచి 2023 బిట్వీన్ నియర్లీ ఒక 11 ఇయర్స్ అనమాట. 11 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ బిఫోర్ డేటా తీసుకున్నాను. ఒకసారి యావరేజ్గా చూసుకున్నట్లయితే మనం పిఈ రేషియో చూసుకోవాలి. పిఈ రేషియో వచ్చేసి అన్ని విధాలుగా ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ 2015లోని పిఈ 37 అనమాట. తర్వాత 2016లో మనకు 48, తర్వాత నెక్స్ట్ 42, నెక్స్ట్ 47 2021లోని ప్రెసెంట్ ఇప్పుడు 64 ఉందన్నమాట. మీకు మ్యాక్సిమం దీని యొక్క యావరేజ్ చూసుకుంటే 30% అనమాట. మినిమం 30% 40కి రావాలి. అంటే ఇక్కడ 60 పిఈ రేషియో అనేది 60 ఉంది కాబట్టి 30-40 బిట్వీన్ మధ్యలో వచ్చినప్పుడు ఓవర్ వాల్యూలో ఉంది స్టాక్ ప్రెసెంట్. సో అండర్ వాల్యూకి రావాలంటే పిఈ రేషియో అనేది 30-40 మధ్యకు వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా బెటర్ దెన్ అనమాట. ఓకే. ఇది చార్ట్ అనాలిసిస్లో మీకు పిఈ రేషియో అనేది 35-40 బిలో వచ్చినప్పుడు మనం స్టాక్స్ కొనుక్కోవడం మంచిది. అంటే 20-40 మధ్యలో ఉండాలి. అప్పుడు వచ్చినట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెటర్. ఓకే. మనము ఇప్పుడు పీర్స్కి వెళ్ళినట్లయితే కంపారిజన్ అంటే సేమ్ సెక్టర్కి సంబంధించింది. ఇక్కడ ప్లాస్టిక్ ప్రొడక్ట్ అనమాట. ఇండస్ట్రీ వచ్చేసి ప్లాస్టిక్ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ అనమాట. ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీలన్నీ కంపారిజన్ చేస్తే ఇక్కడ మనకు మాక్సిమం పిఈ రేషియో చూసుకోవాలి. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ అది ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది. సో ఆర్ఓసి ఆర్ఓఈ అనమాట. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 26% ఉంది. అలాగే ఆర్ఓసి అనేది 20% ఉంది. దిస్ ఈస్ ద బెటర్ అనమాట. డెప్ట్ అనేది 43 crores ఉంది. డెప్ట్ ఈక్విటీ 0. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మా హాస్టల్ ఇండస్ట్రీ అండ్ సుప్రీం ఇండస్ట్రీ ఈ రెండు కంపెనీలో మాత్రమే మనకు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ హాస్టల్ ఇండస్ట్రీ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే సుప్రీం ఇండస్ట్రీ గురించి ప్లాస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కంపెనీలో మనము సుప్రీం ఇండస్ట్రీ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను. అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 2012 నుంచి ఇక్కడ నెట్ ప్రాఫిట్ తీసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి వాల్యూ. సో ప్రెసెంట్ 2023లో 8065 అనమాట సస్టైన్ అవుతుంది. మనకు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వచ్చాయి. బట్ 90, 78, 96 ఇక్కడ 86 అనమాట. నెక్స్ట్ వీటి యొక్క టార్గెట్ ఇంచుమించు ఒక 2030 కల్లా మ్యాక్సిమంగా వీటి యొక్క టార్గెట్ అనేది దరిదాపులుగా 20,000కు వెళ్ళే ఛాన్స్ ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది 20,000 గెయిన్. ఎందుకంటే ఈ కంపెనీలో డెప్త్ అనేది లేదు కాబట్టి మ్యాక్సిమం నెట్ ప్రాఫిట్ అనేది సేల్స్ గ్రోతింగ్ ఉంటుంది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు కూడా వీళ్ళు మ్యాక్సిమంగా ఖర్చులు కూడా అలాగే ఇయర్లీ ఖర్చులు అనేది తగ్గుతూ అంటే పెరుగుతూ వస్తుంది, తగ్గుతూ వస్తుంది, కాన్స్టెంట్గానే ఉంది. సో కాబట్టి నెట్ ప్రాఫిట్ అనేది కంటిన్యూగా ఇయర్లీ గెయిన్ అంటే పెరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫాస్ట్ గ్రోవర్ స్టాక్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో 2024లో మనకు మ్యాక్సిమం 10,000 crores అంటే 1000 crores ఉంది. అంటే గెయిన్ ఫ్రమ్ ది ఛాన్స్ అనేది ఉంది ఇక్కడ. సో కాబట్టి మనము ప్రాఫిట్ లాస్ట్లో చూసుకున్న బ్యాలెన్స్ షీట్కి ఒకసారి వెళ్దాం. ఇక్కడ బారోవింగ్స్ అనేది చూసుకున్నట్లయితే మనకు బెస్ట్ అనమాట. 0 ఉంది. లాంగ్ టర్మ్ అనేది అప్పులు అనేది మొత్తం తీరిపోయాయి. షార్ట్ టైం అప్పులు కూడా మొత్తం తీరిపోయాయి. లీజ్ అవైలబిలిటీ అనేది 43 ఉంది. సో చాలా తక్కువ అనమాట కంపెనీ. అంటే దిస్ ఇస్ నాట్ డెప్ట్ ఈక్విటీ కంపెనీ అనమాట. అసలు అప్లై లేనటువంటి కంపెనీ ఇది. కేస్ ఫ్లో స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే మనకు వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా క్యాష్ జనరేటింగ్ చేసింది 890 crores.
అలాగే కేస్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది మైనస్ అన్నమాట, -4 3 4 5. అలాగే కేస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ ఏర్లు పెట్టింది 320. సో టోటల్గా అయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు మనకు జనరేట్ చేసింది అయితే ప్లస్గానే ఉంది. సో బెటర్ దెన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం కంప్లీట్గా మాట్లాడదాం ఫ్రెండ్స్. నేను అప్స్టాక్లోని నేను ట్రేడింగ్ వ్యూలో మీకు చార్ట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ అనేది ఎగ్జిట్ అనేది ఎక్కడ అవ్వాలి, ఎక్కడ తీసుకోవాలనేది చెప్తున్నా. ప్రెసెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ అనేది 50 పైన ఉందన్నమాట. ప్రెసెంట్ మార్కెట్ అనేది ఓవర్ వాల్యుయేషన్లో ఉంది, ఓవర్ బాట్లో ఉంది ప్రెసెంట్. కాబట్టి మనకు ఓవర్ బాట్లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది ఓవర్ బాట్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంత వెయిట్ చేసి తీసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. ఇక్కడ మనం ఈఎంఐ కానీ ఎంఈఐ కానీ చూసుకున్నట్లయితే కూడా మనకు 15 ఇక్కడ మూవింగ్ యావరేజ్ అండ్ ఈఎంఐ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ప్రెసెంట్ ఒక టచ్లో ఉంది అనమాట ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది ఓవర్ బాట్లో ఉంది కాబట్టి మనకు 50 క్రాస్ అవుతున్నప్పుడు తీసుకోవాలన్నమాట మన రూల్ ప్రకారంగా. సో మార్కెట్ ఎక్కడ వరకు ఉంటాయి అనేసి అంటే ఈ సుప్రీం ఇండస్ట్రియల్ స్టాక్ అనేది మ్యాక్సిమంగా మనకు అక్కడ పిఈ రేషియో కూడా మనకు ఓవర్ వాల్యుయేషన్లో ఉంది కాబట్టి అది అండర్ వాల్యుయేషన్లో రావాలంటే డెఫినెట్లీగా మనకు స్టాక్ అనేది డెఫినెట్లీగా ఎక్కడి వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనుకుంటే మనకు మ్యాక్సిమంగా మనకు ఫస్ట్ అయితే 3-5 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సెకండ్ అయితే మనకు మ్యాక్సిమంగా సెకండ్ మనకు ఎక్కడి వరకు పడే ఛాన్స్ ఉంది అంటే మ్యాక్సిమం 3000 వరకు పడే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఒకసారి క్లియర్గా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 3500 అనమాట టార్గెట్. 3500 ఫస్ట్ 3500 దాకా పడే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఎంతవరకు రావచ్చు అంటే మ్యాక్సిమం స్టాక్స్ 3000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఓవర్ షోల్డ్లో ఉంటాయి. మ్యాక్సిమం 3000 దాకా వచ్చిందంటే 3500 అంటే మ్యాక్సిమం ఆర్ఎస్ఐ అనేది 50లో ఉంటుంది. మనం అప్పుడు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అయితే వీటి టార్గెట్ ఎంతవరకు ఉండొచ్చు అని మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకు ఆర్ఎస్ఐ అనేది ఎంతవరకు ఉండవచ్చు అంటే నెక్స్ట్ ఈ స్టాక్ అనేది 2030 కల్లా అంటే నా ఎగ్జాక్ట్లీ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమంగా ఈ స్టాక్ అనేది 2026-27 ఈ టైంలో మనకు 6000కి పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టార్గెట్ అనమాట. స్టాక్ ఈ వెళ్ళే ఛాన్స్ అయితే పుష్కలంగా ఉంది అనమాట. మనకు మ్యాక్సిమం ఇంతవరకు వచ్చిన తర్వాత మనకు సెకండ్ టార్గెట్ అనేది మనకు 6000 అనమాట. సో డెఫినెట్లీగా మనకు ఈ స్టాక్ అనేది మనకు 6000 అనేది ఈజీగా రీచ్ అవుతుంది. ఫండమెంటల్ కూడా చాలా బెస్ట్గా ఉంది. అయితే ఇప్పుడు ఈ స్టాకు ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేస్తుంది అంటే ఎటువంటి ఫ్యాక్టరీస్ నుంచి జనరేట్ చేస్తుంది ఇన్కమ్ అనేది కంపెనీలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనకు కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గురించి చూడాలి. కంపెనీ యొక్క ఫండమెంటల్లో కంపెనీ యొక్క గ్రోత్ సేల్స్, ఈ ప్రోడక్ట్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది కూడా మనం మొత్తం చూడాలి. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అంటే ఫండమెంటల్గా అయితే వెరీ బెస్ట్ దిస్ కంపెనీ అనమాట. ఇయర్లీ గ్రోతింగ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. 2014 నుంచి 2023 వరకు మ్యాక్సిమంగా ఈ కంపెనీ మనకు జనరేట్ చేసింది అయితే ఎక్సలెంట్గా అని చెప్పుకోవాలి. 2014లో ఈ కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది మ్యాక్సిమం 20 రూపీస్కి ఉండింది అనమాట. అంటే 10 yearsలో మనకు మల్టీ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ 4540కి ఉంది అనమాట. అంటే 20 రూపీస్కి 2014లో పెడితే ఇప్పుడు ఎన్ని వింతలు వచ్చింది మీకు అనేది ఈజీగా తెలుస్తుంది ఎంత బెటర్ ఈ కంపెనీ అనేది. ప్రెసెంట్ ఈ కంపెనీ వరల్డ్ వైడ్గా ప్లస్ ఇండియాలోనే అంటే పాపులేషన్ కంట్రీ కాబట్టి ఈ ప్రోడక్ట్ ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి.
అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి పాపులేషన్ గ్రోతింగ్ అవుతుంటుంది కాబట్టి ఆహ్, ఈ ప్రొడక్ట్ అనేది వెరీ వెరీ నీడ్. ఎంత పాపులేషన్ విత్ ప్రొడక్ట్ కూడా పెరగాలి కాబట్టి వీటిని ఆహ్, అడ్వాంటేజ్ ఏంటంటే వీటి వల్ల ఉపయోగకరం ఏంటంటే స్ట్రెంగ్త్‌ని బట్టి మనకు వీటి ప్రొడక్ట్ పెరుగుతుంటాయి. వాటితో పాటు కాస్ట్ పెరుగుతాయి. సో, న్యూ మార్కెట్స్‌లో కూడా వెంటర్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే ఇండియాలో కొన్ని స్టేట్స్‌లో ఉన్నాయి. టోటల్ ఆల్ ఇండియా స్టేట్స్‌లో కూడా ఇవి స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి వెరీ బెటర్ దెన్ అనుకోవాలి. ఎందుకంటే పాపులేషన్ కంపెనీ కాబట్టి. ఇదైతే ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. ఇయర్లీ జనరేట్ ఇన్‌కమ్ కూడా తగ్గట్లేదు కాబట్టి వెరీ ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఓకే. మరి ఈ డీటెయిల్స్‌కి వెళ్లి చూద్దాం ఒకసారి. అయితే మీరు ఎంటర్ తీసుకోవాలనుకుంటే 3500 అన్నమాట. ఇక్కడొస్తే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ 3000 అనేది ఓవర్ షోల్డర్‌లో ఉంటుంది. కాబట్టి అక్కడ దొరికితే దొరకవచ్చు. లేకపోతే లేదు. ఒక మాక్సిమం 3500 తీసుకుంటే ఒక 100 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మాక్సిమంగా పెట్టుకుంటే బెస్ట్ అనే అనిపిస్తుంది. ఓవర్ సోల్డ్ బాట్‌లో ఉంది ప్రెజెంట్ మార్కెట్. పీఈ రేషియో కూడా ఓవర్ బాట్‌లోనే ఉంది కాబట్టి అండర్ వాల్యూలో వస్తే తీసుకోండి. అది 20, 40 మధ్య వచ్చినప్పుడు పీఈ రేషియో మీరు కంపెనీ బై చేయడం అనేది చాలా బెటర్. ఆహ్, అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీ ప్రెజెంట్ ఆర్ఎస్ఐ అనేది ఓవర్ బాట్‌లో ఉంది కాబట్టి అది అండర్ వాల్యూలో 50 ఆర్ఎస్ఐ 50 టచ్ చేసినప్పుడు మీరు తీసుకోవడం అనేది చాలా బెటర్ అనిపిస్తుంది. సో, ఈ కంపెనీ అలా పైకే పోతుంది. ఆర్ఎస్ఐలోని 50 నుంచే పైకి పోతుంది తప్ప ఇన్ టైమ్‌లో అది అసలు రావట్లేదు కాబట్టి మనము 3500 అనేది బెస్ట్ ఎంటర్ అనేసి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. సో, దిస్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ ఫండమెంటల్ కంపెనీ. నిఫ్టీ కంటే కూడా ఈ కంపెనీ అన్నమాట. నిఫ్టీ పడుతున్నా సరే ఈ కంపెనీ అనేది రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది ఉంది కాబట్టి నిఫ్టీ కంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకి వెళ్తే మనం సుప్రీం ఇండస్ట్రీ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ఒక్కొక్కటి నేను చెప్తాను ఇక్కడ. మనం చూసుకున్నట్లయితే చూడండి. ఇక్కడ సుప్రీం వెయిటేజ్ వీళ్ళు ఇంటిగ్రిటీకి కస్టమర్ ఇవన్నీ ఉన్నాయి. మనకు ఇది అవసరం లేదు. ప్రెజెంట్ ఏంటంటే మనము మలేషియన్ ఎస్టోనియస్‌కి మనము వెళ్దాం. సో ఇక్కడ సుప్రీం మైల్‌స్టోన్స్ అన్నమాట. ఇది ఏ విధంగా మనకు ఎప్పటి నుంచి డెవలప్‌మెంట్ అయితుంది వస్తే 1942 నుంచి మనం ఇప్పటి వరకు ఆహ్, చూడొచ్చు వీటి యొక్క డెవలప్‌మెంట్ కూడా. అప్పుడు అలాగా హ్మ్. ఈ కంపెనీ ముంబైలో ఉందన్నమాట. వెరీ ఎక్సలెంట్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ కూడా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ లొకేషన్స్ మీకు చూపిస్తాను. అయితే భారతదేశంలో ఏ ఏ స్టేట్స్‌లో వీటి యొక్క యూజ్ ఉంది అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో మనకు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ అంటే మినిమం మనకు ఎన్ని స్టేట్‌లో యూజ్ చేస్తున్నారంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 19 అంటే 19 స్టేట్స్‌లో వీటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంది. ఓవరాల్ ఇండియా ఈజ్ 9 స్టేట్స్ ఎస్టాబ్లిష్డ్ దిస్ కంపెనీ అన్నమాట. వీటి యొక్క ప్రొడక్ట్ 19 స్టేట్ల నుంచి తయారు చేయబడుతుందన్నమాట. సో, కాబట్టి మన పాపులేషన్ కంట్రీ కాబట్టి వెరీ ఎక్సలెంట్ యూజ్ అన్నమాట. ప్లాస్టిక్ ప్రొడక్ట్ కాబట్టి ప్రతి దానికి యూజ్ అనేది అవుతది. కన్‌స్ట్రక్షన్‌కి తర్వాత వెరీ రకరకాలైనటువంటి ప్రతి దానికి కూడా ప్లాస్టిక్ ప్రొడక్ట్ అనేది యూజ్ అవుతది. అంటే ఈ కంపెనీ ఏటిటి తయారు చేస్తున్నదనేది మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆహ్, చూసుకున్నట్లయితే మనం బిజినెస్ డీటెయిల్స్‌కి వెళ్ళాలి. బిజినెస్ డీటెయిల్స్‌కి వెళ్తే మనం టోటల్‌గా మనం చూడొచ్చు. ఇక్కడ ఏటేటనేది. కాబట్టి ఫస్ట్ ప్లాస్టిక్ పైపింగ్ సిస్టమ్ అన్నమాట. ప్లాస్టిక్ పైపింగ్ సిస్టమ్ చూడండి. ఇది ప్లాస్టిక్ అప్లికేషన్ ప్లాస్టిక్‌లో మనకు అంటే ప్లంబింగ్‌కి సంబంధించింది, వాటర్ ట్యాంక్‌కి సంబంధించింది, బాత్రూమ్ ఫిట్టింగ్స్‌కి సంబంధించింది, అలాగే ఫైర్ ప్రొటెక్షన్‌కి, తర్వాత డ్రైనేజ్‌కి సంబంధించింది, వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ శానిటేషన్‌కి సంబంధించింది, అగ్రికల్చర్‌కి సంబంధించింది, బోర్‌వెల్‌కి, నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌కి, ఇలా నెక్స్ట్ వచ్చేసి క్యాబిన్ ప్రొటెక్షన్‌కి వీటన్నిటికి కూడా మనము ఈ ఈ తయారు చేస్తున్నటువంటి ప్రొడక్ట్ అన్నమాట. ఇవి తయారు
చేస్తున్నట్టు అంటే ఈ కంపెనీ తయారు చేస్తున్నటువంటి సుప్రీం ఇండస్ట్రీ తయారు చేస్తున్నటువంటి కంపెనీ అనమాట. ఇండియా లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ పైపింగ్ ప్రోడక్ట్ అనమాట ఇది. అంటే భారతదేశంలోనే నెంబర్ 1 ప్రోడక్ట్ అంటే పైపింగ్ ప్రోడక్ట్లో నెంబర్ 1 కంపెనీ అని చెప్పుకోవాలి ఇది సుప్రీం ఇండస్ట్రీ అనేది. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే మనకు వెనక్కి చూసుకునే అవసరం లేదు. వెరీ బెస్ట్ ఎక్సలెంట్ కంపెనీ. డిసడ్వాంటేజెస్ అంటే ఇక్కడ ఒకవేళ ఇది ప్లాస్టిక్ కంపెనీ కాబట్టి పొల్యూషన్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయో అవి కూడా మనం చూసుకోవడం బెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు. కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అయితే ఎక్కువే ఉంది, డిసడ్వాంటేజ్ అయితే తక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనము మాడ్యూల్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ చైర్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఇలాగే చూడండి సీటింగ్కి సంబంధించినటువంటిది, టేబుల్స్, సెట్స్, ఇది గృహ ఉపకరణాలు చాలా చాలా నీడ్ అనమాట. ఇది ఫ్యూచర్లో చాలా చాలా అవసరం ఉంటాయి. అలాగే నెక్స్ట్ కిడ్స్ రేంజ్, కిడ్స్కి సంబంధించింది, స్టోరేజ్కి సంబంధించినటువంటిది, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సెట్స్, డిన్నర్ షెడ్యూల్కి సంబంధించినటువంటివి. నెక్స్ట్ ఇక్కడ మల్టీపర్పస్ అంటే స్టాండ్స్ ఉంటాయి కదా, హోమ్ నీడ్స్ అనమాట. ఇది టూల్స్, తర్వాత బెడ్స్కి సంబంధించింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈ హోమ్కి సంబంధించినటువంటి ఇవి సెకండ్ బిజినెస్. తర్వాత థర్డ్ బిజినెస్ అంటే ప్యాకింగ్ ప్రోడక్ట్ అనమాట. ప్యాకింగ్ ప్రోడక్ట్ ఇందులో చూసుకుంటే నెంబర్ 1 ప్రోడక్ట్ కేటగిరీస్ అనమాట. ఇక్కడ ఒకటి ప్రొటెక్ట్, తర్వాత డూరా, తర్వాత ఇష్యూ. అంటే ఇవి అన్నీ కూడా మనకు దాన్ని ఏమంటారంటే ఈ ప్లాస్టిక్ సంబంధించింది అనమాట. చూడండి ఇక్కడ ఫర్నిచర్, వెస్టర్, ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి 35+ అనమాట. ఇంకోటి ఇండస్ట్రీ సొల్యూషన్కి సంబంధించింది. ఇందులోనే సివిల్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి, తర్వాత ఫార్మా ఇండస్ట్రీకి, నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ సెక్టర్కి, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి సంబంధించింది, నెక్స్ట్ వేర్ హౌసింగ్ అండ్ ఏపీపీబీ స్ట్రక్చర్కి సంబంధించింది, నెక్స్ట్ ఆటోమొబైల్స్కి, ఇలాగ చాలా రకాలుగా అది థర్డ్ అనమాట. తర్వాత నెక్స్ట్ మల్టీప్లేయర్ కోడ్స్ లిమిటెడ్ ఫిలిమ్స్కి సంబంధించింది. మల్టీప్లేయర్ పర్సన్స్ చూడండి ఇక్కడ ఇదే అనమాట. చూడండి హార్టికల్చర్కి సంబంధించింది, నెక్స్ట్ ఫాండ్ లైనింగ్, ప్యాకింగ్ ఫర్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రీల్స్, జనరల్ అప్లికేషన్స్, మేడ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా చూడండి. సిల్ఫోలి లీనియర్, సిల్సాక్స్, షిప్పింగ్ బ్యాగ్స్, ఎక్స్పోర్ట్స్ మార్కెటింగ్ ఇలాగే సంబంధించింది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటివి తయారు చేస్తాయి అనమాట. ఫోర్త్ బిజినెస్ మోడల్ అనమాట ఇది. తర్వాత ఇండస్ట్రియల్ మాడ్యూల్ ప్రోడక్ట్, ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ చూడండి. ఇక్కడ నెంబర్ 1 ఫ్రిడ్జ్లు, ఏసీలు సంబంధించింది. తర్వాత నెక్స్ట్ చూడండి బెస్ట్ ఇన్ క్లాస్ పార్ట్స్ ఆఫ్ అప్లికేషన్స్ తెలుసు కదా మీకు ఇవి. సో సుపీరియర్ ఆటోమేటివ్ పార్ట్స్, నెక్స్ట్ వచ్చేసి అదర్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఇక్కడ వాట్ మ్యాక్స్ ఆఫ్ యూనిక్ అనమాట. ఇటువంటి ప్రొడక్ట్ కేటగిరీస్ ఇండస్ట్రీకి సంబంధించింది. నెక్స్ట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్రోడక్ట్. మెటీరియల్ హ్యాండ్లింగ్ అంటే మనం చేతితో కొన్ని వస్తువులు చేస్తున్నాం కదా, మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్రోడక్ట్. తర్వాత చూడండి ఇక్కడ నెంబర్ 1 క్రీడ్స్, తర్వాత వాలెట్స్, డస్ట్బిన్స్, నెక్స్ట్ సిల్ఫోక్ కస్టమైజ్డ్, ఈ విధంగా మనకు ప్రోడక్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఫాస్టనర్స్, తర్వాత ఆటోమొబైల్ సెక్టర్, ఎఫ్ఎంజీకి సంబంధించింది, నెక్స్ట్ డైరీ, టెక్స్టైల్, హోమ్ అప్లై ఇండస్ట్రీ సంబంధించింది అనమాట. ఇవన్నీ కూడా మనకు ఇది ఫిఫ్త్ బిజినెస్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫిలిమ్స్ అనమాట. పర్ఫార్మెన్స్ ఫిలిమ్స్ అంటే చూడండి ఇక్కడ చాలా రకాల సుప్రీం పర్ఫార్మెన్స్ ఫిలిమ్కి సంబంధించినటువంటి చాలా రకాలుగా ఉంది. ఫ్రీడమ్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ రకరకాలైనటువంటి ఫుడ్ అంటే హోమ్ నీడ్స్కి సంబంధించింది ప్రొడక్ట్ కేటగిరీస్ అనమాట. 5-7 లేయర్స్ కోరిటన్, ఇది చాలా రకాలుగా అందులో ఆయిల్ ఫిలిం, బ్యారియర్ ఫిలిం ఫామ్, ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ప్రోడక్ట్ అనమాట, ఇందులో తయారు చేసేటటువంటి ప్రోడక్ట్. నెక్స్ట్ ఇది ఫోర్త్. నెక్స్ట్ కాంపోజిట్ సిలిండర్స్ కూడా చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా మనకు యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏ విధంగా చూసుకున్నా సరే
మనం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఒక బెస్ట్ కంపెనీ అన్నమాట. అయితే ఇన్కామ్ అనేది ఇది వెరీ బిగ్గెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్ లార్జెస్ట్ ఇండియా ప్లాస్టిక్ ఇండస్ట్రీ. వెరీ గుడ్ అజెస్ట్ కంపెనీ కూడా, ఆస్తులు ఉన్నటువంటి కంపెనీ కూడా, దాంతోపాటు బిగ్ ప్రోడక్ట్ రిలీజ్ చేసేటటువంటి కంపెనీ కూడా. సో ఫ్రెండ్స్, ఇది సుప్రీం ఇండస్ట్రియల్ కంపెనీ, బెస్ట్ ఫండమెంటల్ వాస్ట్ గ్రోవర్ కంపెనీ. రాబోయే 27 ఇయర్స్కి ఇది మ్యాక్సిమం 5 ఇయర్స్లో మ్యాక్సిమం ఒక 10,000 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అవసరం లేదు మనకు. 6,000 ఒక 1,522,000 ప్రాఫిట్ వస్తే చాలు, షేర్ వాల్యూ పెరిగితే చాలు మనకు. కాబట్టి మాకు 3,500 ఎంటర్ అన్నమాట. స్టాప్ లాస్ అనేది 3,000 మ్యాక్సిమం పెట్టుకోండి. సో ఒక 2-3 ఇయర్స్కి అయితే మనం ఎగ్జాక్ట్లీగా ఈ కంపెనీ అనేది 6,000 అయితే ఈజీగా రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వెరీ ఎక్సలెంట్ కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ వీడియో బెస్ట్ ఫండ్ అండ్ అనాలిసిస్. ఇది ఇన్వెస్ట్ పెట్టడానికి నేను రెడీగా ఉన్నా, బట్ ఎంట్రీ దొరికితే నేనైతే తీసుకుంటాను. ఎంట్రీ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3,500 అనేది ఎంట్రీ. ఇది సెకండ్ ఓవర్ సోల్డ్లోకి వస్తే 3,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వదలకండి, కొనుక్కోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.